అందరికీ నమస్తే అండి. మా పేరు వి జ్యోతి, లెక్చరర్ ఇన్ జువాలజీ, జీడీసీడబ్ల్యూ సిద్దిపేట్. ఈరోజు వచ్చేసి నా యొక్క టాపిక్ వచ్చేసి ఈరోజు పిట్యూటరీ గ్లాండ్ గురించి వివరిస్తాను. ఇంకొక స్లైడ్ వైజ్గా పిట్యూటరీ గ్రంథి గురించి ఇంతకుముందు లెసన్లో మనం వినడం జరిగింది. అందులో పిట్యూటరీ గ్రంథి యొక్క నిర్మాణం గురించి చూద్దాం. మామూలుగా పిట్యూటరీ గ్రంథి అనేటువంటిది ఇది సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది. అంటే సూక్ష్మ పరిమాణం అంటే బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఇది మెదడులోని హైపోఫైసిస్, కాలాంచిక రెండింటిని కలిపి పీయూష గ్రంథి రుంతము అని చెప్పవచ్చు. హైపోఫైసిస్ అండ్ కాలాంచిక రెండు కలిపి పీయూష రుంతం అని చెప్పవచ్చు. ఇది బఠానీ గింజ పరిమాణంలో ఉంటుందని చెప్పవచ్చు. పీయూష గ్రంథిని మరొక పేరు హైపోఫైసిస్ అని కూడా చెప్పవచ్చు. ఇది 0.5 గ్రామ్స్ బరువు ఉంటుంది. సెంటీమీటర్ చూస్తే 13 సెంటీమీటర్లు ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా లంబికలు చూసినట్టయితే ఇది 3 లంబికలు ఉంటాయి. పూర్వ లంబిక, దీన్ని అడినో హైపోఫైసిస్ అంటారు. అండ్ ఇందులో ఇంకొక బ్రౌన్ నుంచి కొద్దిగా ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి దాన్ని ఏమనొచ్చు అంటే న్యూరో హైపోఫైసిస్, పరలంబిక అనొచ్చు. మధ్యలో ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని మధ్య లంబిక, దీన్ని ఇంటర్మీడియట్ అని కూడా చెప్పవచ్చు. మరి ఇది మామూలుగా ఎరుపు బూడిద వర్ణంలో కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ అడినో హైపోఫైసిస్ని పూర్వలంబిక, పరలంబికని న్యూరో హైపోఫైసిస్ అంటారు. పీయూష గ్రంథికి మరొక పేరు హైపోఫైసిస్ అని కూడా చెప్పవచ్చు. హైపోఫైసిస్ గురించి రాయండి అంటే పిట్యూటరీ గ్లాండ్ లేకపోతే పీయూష గ్రంథి గురించి రాయండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు కంపల్సరీ ఇది నేర్చుకోవాల్సిందే. అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అడినో హైపోఫైసిస్ నుండి విడుదలయ్యే కారకాలు ఏంటివి? అందులో ముఖ్యమైనటువంటిది జీహెచ్ కారకం అంటారు. ఇక్కడ జీహెచ్ అని ఉంది, అంటే దీన్ని గ్రోత్ హార్మోన్ అంటారు. మరొక పేరు ఏమనొచ్చు అంటే సొమాటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటుంటారు. జీహెచ్కి మరొక పేరు సొమాటోట్రోఫిక్. సొమాటో మీన్స్ ఒక బాడీ అనేటువంటిది అంటే శరీర అభివృద్ధికి తోడ్పడుతుంది, పెరుగుదలకు తోడ్పడుతుంది దేహము. కాబట్టి దీన్ని సొమాటోట్రోఫిక్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ గ్రోత్ హార్మోన్లు ముఖ్యంగా దీన్ని ఎక్కువ అవ్వడం వల్ల, తక్కువ అవ్వడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీని గ్రోత్ హార్మోన్ పూర్వలంబిక నుండి అడినో హైపోఫైసిస్. మరి ఒకవేళ తక్కువ స్రవిస్తే మరుగుజ్జుతనం ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఇది గ్రోత్ హార్మోన్ ఎముకల పెరుగుదలకు మరియు కండరం అభివృద్ధి అంటే మస్కులర్ మరియు బోన్ గ్రోత్కి గ్రోత్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది. ఇప్పుడు ఈ మరుగుజ్జు వాళ్ళు దీన్ని ఏమంటారు డ్రాఫిజం అంటారు ఇంగ్లీష్లో. డ్రాఫిజం ఇది కేవలం 3 to 4 అడుగులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు 3 నుంచి 4 అడుగులు మాత్రమే చెప్పవచ్చు. ఒకవేళ వీళ్ళు మామూలుగా హార్మోన్ లోపించడం వల్ల లైంగిక ధర్మ నిర్వహణ స్తబ్దంగా క్షీణిస్తుందని చెప్పవచ్చు. అంటే దీన్ని కచెక్షియా అని కూడా చెప్పవచ్చు. కచెక్షియా, దీని ఇంకొక పేరు సైమాండ్ వ్యాధి అని కూడా చెప్పవచ్చు. అంటే లైంగిక ధర్మ నిర్వహణ ఉత్సాహం అనేది క్షీణిస్తుంది వీరిలో, ఈ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళు. ఒకవేళ గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళు మామూలుగా ఎముకల పెరుగుదల ఎక్కువ ఉండి అస్థి పంజరం అనేది బాగా విపరీతంగా పెరిగి కండరం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీళ్ళలో 7 నుంచి 8 అడుగులు పెరిగే అవకాశం ఉంటుంది. పీయూష గ్రంథి మామూలుగా దీన్ని మహాకాయిత లేకపోతే అతి దీర్ఘకాయిత్వం అని కూడా చెప్పవచ్చు. మరి ఇంకొక చెప్పేదంటే ఎక్రోమెగాలి అంటే
పెద్దవారిలో కనుక చూసినట్టయితే ఇలానే గ్రోత్ హార్మోను ఒక వయసు వరకే ఉంటుంది. ఇంకా వయసు దాటి కూడా గ్రోత్ హార్మోన్ కనుక ఎక్కువ స్రవించబడితే వారిలో ఎక్రోమెగాలి అనేటువంటి వ్యాధి వస్తుంది. అంటే దవడ ఎముక బాగా పెరగడం వల్ల కళ్ళు మరియు దవడ ఎముకలు అనేటువంటి క్రిందికి లాగడం వల్ల బాగా పెరగడం వల్ల వాళ్ళ యొక్క ముఖ కవలికలు అనేటువంటి గొరిల్లా ఫేస్ అంటుంది. గొరిల్లా ఫేస్ని ఏమనొచ్చు అంటే ఎక్రోమెగాలి అని చెప్పవచ్చు. మరి థైరాయిడ్ గ్రంథి ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అయిపోయాక నెక్స్ట్ మనం ఈ పక్కన ఉన్నటువంటి పూర్వలంబికను స్రవించేది TSH హార్మోన్ ఉంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది మామూలుగా గొంతు భాగం అంటే స్వరపేటిక ఉన్నటువంటి భాగంలోనూ అమర్చబడి ఉంటుంది. దీనికి మరొక పేరు కూడా అంటుంటారు. థైరాయిడ్ గ్రంథిని అవటు గ్రంథి కూడా అంటుంటారు. థైరాయిడ్ అనేటువంటి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. దీన్ని థైరోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటుంటారు. మరి థైరాయిడ్ గ్రంథి చూడడానికి ఒక సీతాకోక చిలుక మాదిరిగా కనిపిస్తుంది. ఇది ఎరుపు వర్ణంలోనూ ఉండే అవకాశం ఉంటుంది. మరి దీని యొక్క లోపాల వల్ల వచ్చే వ్యాధులు మనం తర్వాత చూద్దాం. తర్వాతకి ACTH చాలా ఇంపార్టెంట్, 5 వైపు అనిపిస్తుంది. ACTH అంటే దీని అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అంటుంటారు. మరి జస్ట్ ఒక టోపీ వంటి ఆకారం కనిపిస్తుంది. ఇది మూత్రపిండం పైన ఉంటుంది కాబట్టి దీన్ని అధిరుక్క వల్కల ప్రేరేపించేటువంటి హార్మోన్లు కూడా ఉంటాయి. గ్లూకోకార్టికాయిడ్, మినరల్ కార్టికాయిడ్, లైంగిక కార్టికాయిడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇది ఏం చేస్తుంది అనేటువంటిది నెక్స్ట్ మనం దీన్ని చూద్దాం ఒక్కొక్క పాయింట్ ప్రకారం. నెక్స్ట్ మనం మధ్య లంబికను స్రవించేవి ఏంటివి మీ క్వశ్చన్ అడుగుతారు. మధ్య లంబికను స్రవించే దీన్ని ఇంటర్మీడియట్ అని కూడా చెప్పవచ్చు. దీనిలో కేవలం MSH అనొచ్చు, అంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని కూడా చెప్తుంటారు. మరి మెలనో అంటేనే మామూలుగా మెలనిన్ ఉత్పత్తి ఏర్పడుతుంది. అంటే మధ్య లంబిక నుంచి మెలనిన్ ఉత్పత్తికి సంబంధించినటువంటిది మెలనిన్. అంటే మామూలుగా దీన్ని క్రోమోటోట్రోఫిక్ అంటారు. క్రోమోటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. అంటే క్రోమో మీన్స్ కలర్ అనమాట. కలర్ని కలిగించేటువంటి కారకాలు మెలనిన్ ఉత్పత్తి కారకాలు అని చెప్పి ఇది ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొద్దిగా మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మనలో నలుపు వర్ణం అనేది చర్మానికి వచ్చే విధంగా ఉండొచ్చు. దీన్ని ఏమనొచ్చు అంటే క్రోమోటోట్రోఫిక్ హార్మోన్. క్రోమోటో అంటే కలర్ని కలిగిస్తుంది కాబట్టి దీన్ని క్రోమోటోట్రోఫిక్ హార్మోన్ కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నాం మనం చివరి లంబికలో మనం చూద్దాం. చివరి లంబికని ఏమనొచ్చు అంటే అడినో హైపోఫైసిస్ అని న్యూరో హైపోఫైసిస్ అంటారు పరలంబికను. పూర్వలంబికను అడినో హైపోఫైసిస్ అంటుంటారు. మరి ఈ న్యూరో హైపోఫైసిస్ అనేటువంటి పరలంబిక ఇది ఏమవుతుందంటే మెదడుతో సంధానించబడి ఉండే అవకాశం, అంటే హైపోథలామస్తో కలిసి ఉండే విధంగా ఉంటుంది. ఇది కొంచెం చూడడానికి దీన్ని నాడీ హార్మోన్లు అని కూడా చెప్పవచ్చు. దీంట్లో నాడీ హార్మోన్లు ప్రేరణ జరిగే విధంగా ఉంటుంది. ఇది పీయూష గ్రంథిలో ఉత్పత్తి కావు అని చెప్పవచ్చు. మరి పీయూష గ్రంథిలో మెయిన్లీగా ఏమేమి ఉంటాయంటే ఆక్సిటోసిన్, దీన్ని ఇంకొకటి పీటోసిస్ అని కూడా అంటారు. పీటో మీన్స్ ఫీటల్ అనమాట. క్విక్ చైల్డ్ బార్న్ అంటారు. అంటే 9 నెలలు నిండిన తర్వాతకి గర్భస్థ శిశువు బయటికి వచ్చేటప్పుడు మనకు పెయిన్స్ అనేవి వస్తాయి. దాన్ని మనొచ్చు అది శిశువు జననం అప్పుడు జనన హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. జనన హార్మోన్కి తోడ్పడేటువంటిది ఆక్సిటోసిన్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మనము హార్మోన్లు అనేటువంటిది అంటే మామూలు 9 నెలల తర్వాతకి అది మనకు అంటే క్విక్ అంటే శిశువు బయటికి రావడానికి అంటే ఇవి గర్భస్థ కండరాలు సడలింపుకు ఉద్రేకపరిచి పురిటి నొప్పులను కలగజేసేది ఏమనొచ్చు ఆక్సిటోసిన్ అని చెప్పవచ్చు. మరి ఆ పురిటి నొప్పులు రావడంతోనే శిశువు బయటికి రావడంతోనే మామూలుగా మదర్ అనేటువంటిది పిల్లలకు శిశువుకి ఏమవుతుంది క్షీరద గ్రంథువులు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి క్షీరద గ్రంథువులు క్షీరం స్రవించడానికి ఇందులో ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రిలాక్సిన్ అనేటువంటి అంటే ఇక్కడ ఆక్సిటోసిన్ అనేటువంటి రిలాక్సిన్ అనేటువంటిది హార్మోన్ స్రవిస్తుంది. ఇది ఏమవుతుంది క్విక్ చైల్డ్ అంటే త్వరగా
శిశువు బయటికి రావడం అనేటువంటిది సులభ ప్రసవానికి తోడ్పడేది ఈ ఆక్సిటోసిన్ అని చెప్పవచ్చు. మరి దీంట్లో అమైనో ఆమ్లాలు కలిగి ఉన్నటువంటి ప్రోటీన్ హార్మోన్ అని చెప్పవచ్చు. శిశువు ఎప్పుడైతే జనిస్తారో అప్పుడు కంపల్సరీ బ్రెస్ట్ మిల్క్ అనేటువంటి ఇవ్వాలి కాబట్టి ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా ఉత్తేజపరుస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం వాసోప్రెస్సిన్. వాసోప్రెస్సిన్ ఏమంటే ఏడిహెచ్ అంటారు. ఏడిహెచ్ అంటే ఇది కిడ్నీ మూత్రపిండంలో ఉండేటువంటి హార్మోన్ అని చెప్పవచ్చు. దీనికి ఫుల్ ఫామ్ వచ్చి ఏ అంటే యాంటీ, డి అంటే డయూరిటిక్, హెచ్ ఫర్ హార్మోన్, యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. మరి యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేటువంటిది ఇది అతిమూత్ర నిరోధక హార్మోన్ అని చెప్పవచ్చు. అంటే మనం తీసుకున్నటువంటి నీటిని అధికంగా బయటికి విసర్జించకుండా ఇది కాపాడుతుంది అని చెప్పవచ్చు. దీన్ని యాక్టోపెప్టైడ్ అని కూడా అంటుంటారు. యాక్టోపెప్టైడ్ అని కూడా అంటారు. మామూలుగా అతిమూత్ర విసర్జన వల్ల మామూలుగా మనం ఇన్ ఏ డే 40 లీటర్స్ ఏమవుతుందంటే ఇన్ ఏ డే అతిమూత్ర విసర్జన జరగకుండా విసర్జిస్తుందని చెప్పవచ్చు. మామూలుగా ఒకవేళ అతిమూత్ర వ్యాధి అంటే నీరు తాగానే మూత్ర విసర్జన జరుగుతుంది, దాన్ని ఏమంటారంటే డయాబెటీస్ పేషెంట్స్లో వీటిలో గ్లూకోసూరియా అంటుంటారు. గ్లూకోసూరియా డయాబెటీస్, ఒకవేళ మూత్రంలో చక్కెర వస్తే దాన్ని డయాబెటీస్ మిల్లిటస్ అంటారు. డయాబెటీస్ మిల్లి అనగానే మనం చక్కెర వ్యాధి ఏదో గ్లూకోజ్ అనేటువంటిది బయటికి రావడము జరుగుతుంది. అంటే ఏడిహెచ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అంటే నీటిలో మన శరీరంలో ఉన్నటువంటి వడపోత ద్వారా ఉన్నటువంటి నెఫ్రాన్ల వడపోత ద్వారా ఉన్నటువంటిది ప్రతిప్రవాహ సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి నీటిని అధికంగా వడపోసి మన శరీరానికి అందిస్తుంది. అంటే తక్కువ నీటిని తాగి అధిక కాలం జీవించవచ్చు భౌమజీవులు. దీనికి కారణం ఏంటంటే పునఃశోషణ అనేటువంటిది బాగా ఎక్కువగా ఉండేటువంటిది యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని చెప్పవచ్చు. దీన్ని మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటిదంటే ఏడిహెచ్ అంటారు. నెక్స్ట్ మనం చూద్దాం ఇంకొకటి గొనాడోట్రోఫిక్ హార్మోన్ అనేటువంటిది. గొనాడోట్రోఫిక్ హార్మోన్ మెయిన్లీగా ఓవారీ టెస్టిస్ అనేవి రెండు చూడవచ్చు. ఈ టెస్టిస్ని ఏమంటారు ఆండ్రోజెన్స్ అని చెప్పవచ్చు. ఓవారీలో చూసినట్లయితే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇంకా ఇందులో అన్ని పాయింట్స్ కవర్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం స్లైడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ మనం థైరాయిడ్ చూద్దాం. థైరాయిడ్ గ్రంథి గురించి చూద్దాం. వాటంటివన్నీ థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది ఫస్ట్ చూద్దాం. థైరాయిడ్ గ్రంథి దీన్ని ఏమనొచ్చు అంటే దీనికి 2 లంబికలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది థైరాయిడ్ గ్రంథి అంతఃస్రావక గ్రంథులకెల్లా అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ గ్రంథి. అంటే అంతఃస్రావక గ్రంథులకెల్లా అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ గ్రంథి అని చెప్పవచ్చు. దీంట్లో ముఖ్యంగా 2 లంబికలు మనకు కలవు. మరి దీంట్లో ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది మధ్యలో. దీన్ని ఏమంటారంటే ఇస్తమస్ అని కూడా చెప్పవచ్చు. ఇరుకుగా ఉన్నటువంటి గొంతుకి చుట్టూ ఆవరించబడి కొంచెం ఇరుకుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇస్తమస్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని థైరాయిడ్ గ్రంథి కి పైవైపున థైరాయిడ్ గ్రంథి పైన ఒక చిన్న ఎల్లో డాట్ కనిపిస్తుంది. దీన్ని పారాథైరాయిడ్ అంటారు. దీన్ని పీటీహెచ్ అంటే పారాథైరాయిడ్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. మరి ఈ థైరాయిడ్కి పైన పారాథైరాయిడ్ ఉంటుంది. పారాథైరాయిడ్ ఏం పనిచేస్తుందంటే బోన్స్ అనేటివి రిలీజ్ కాల్షియం అంటే ఇవి కాల్షియాన్ని అది గ్రహించుటలో పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. పారాథైరాయిడ్ గ్రంథి మామూలుగా ఇంకొక పని కూడా వస్తుంది కిడ్నీస్ అని చెప్పవచ్చు. అంటే వైటమిన్ డి యాక్టివేషన్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర వహించేదే ఈ పారాథైరాయిడ్ గ్రంథి అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంటెస్టైన్లో చూసినట్టయితే డి హెల్ప్స్ అబ్జర్వేషన్ కాల్షియం ఇన్ గట్ అని చెప్పవచ్చు.
అంటే యాక్టివేటెడ్ వైటమిన్లో డి హెల్ప్ అబ్జర్వేషన్ కాల్షియం అండ్ గట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇందులో థైరాయిడ్ గ్రంథి మరియు పారాథైరాయిడ్ అనేటువంటిది 2 జతలు అని చెప్పవచ్చు. ఈ పారాథైరాయిడ్ అనేటువంటిది వ్యాధి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టిటాని అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అధికంగా హైపో పారాథైరాయిడిజం కనుక వస్తే, అంటే ఎక్కువ అధికంగా స్రవిస్తే టిటాని అనేటువంటి వ్యాధి వస్తుంది. అంటే రక్తంలో కాల్షియం తగ్గి మామూలుగా ఏమవుతుంది, కండరం, నాడీ కణాలు మరి అతి వక్షోభాగాలుగా మారి కండరాలు వణుకుడుకు చూపిస్తుంటాయని చెప్పవచ్చు. దీని ఏమనొచ్చు, కండర టిటాని అని చెప్పవచ్చు. మరి వీటి విధుల్లో కనుక చూసినట్టయితే పారాథైరాయిడ్ ఇది కాలుష్య విసర్జనను నిరోధిస్తుందని చెప్పవచ్చు. అంటే కిడ్నీలో చూసినా కదా రెడ్యూస్ కాల్షియం అని చెప్పవచ్చు. అంటే వైటమిన్ డి అనేటువంటిది విసర్జన నుండి బయటికి పోకుండా కాపాడుతుంది. అది పారాథైరాయిడ్ గ్రంథి అని చెప్పవచ్చు. మరి కాల్షియం ఫాస్ఫేట్ల జీవక్రియ క్రమబద్ధం చేస్తుంది అని చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇది డిఎస్సిలో కూడా వచ్చింది. కాల్షియం ఫాస్ఫేట్ జీవక్రియను క్రమబద్ధం చేసేది ఏ హార్మోన్ అంటే ఏ గ్రంథి అంటే పారాథైరాయిడ్ గ్రంథి అని చెప్పవచ్చు. ఈ రెండింటిని కూడా నియంత్రిస్తుందని చెప్పవచ్చు. మరి ఇవి పారాథైరాయిడ్ అనేటువంటిది థైరాయిడ్ గ్రంథి యొక్క ఉపరితలంలోనూ 2 జతలుగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కాలిప్స్ హార్మోన్ అని కూడా అంటుంటారు. పారాథైరాయిడ్ హార్మోన్ని కాలిప్స్ హార్మోన్ అని కూడా, ఎందుకంటే ఇది కాల్షియం శోషణను అధికంగా చేస్తుంది, మూత్రం నుండి బయటికి విసరించకుండా చేస్తుంది. పేగులో కూడా కాల్షియం అంటే వైటమిన్ డిలో ఉన్నట్టే అధికంగా కాల్షియం అని చెప్పవచ్చు. కాల్షియం శోషణను అధికం చేస్తుందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పారాథైరాయిడ్ లోపించుట ద్వారా ఏ వ్యాధి వస్తుంది అంటే టిటాని అనేటువంటి వ్యాధి వస్తుంది. అంటే దీన్ని ఏమనొచ్చు అంటే కండరం, నాడీ కణాల అతి క్షోభ్యతగా ఉంది, అంటే కండరాలు వణుకుడుకు చూపిస్తుంటాయని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం థైరాయిడ్ గ్రంథి గురించి చూద్దాం. థైరాయిడ్ గ్రంథి గురించి చూద్దాం. థైరాయిడ్ గ్రంథి ఇక్కడ చూడండి, పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుండే వచ్చేదే థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమైనటువంటి అంతఃస్రావక గ్రంథులు అని చెప్పవచ్చు. దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది చూడండి. థైరాయిడ్ హార్మోన్ అంటే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అంటే టీఆర్హెచ్ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అనేటువంటి పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది రక్తంలోకి ప్రవేశించి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను ప్రేరణ చేస్తుందని చెప్పవచ్చు. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది ముఖ్యంగా ఇందులో 3 హార్మోన్లు ఉంటాయని చెప్పవచ్చు. T3, T4 అనేటువంటి చూడండి అంటే కాల్సిటోసిన్ అని చెప్పవచ్చు. అంటే T3, T4 అనేటువంటి T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్ అని చెప్పవచ్చు. ట్రై అయోడో థైరాక్సిన్ని ట్రై అంటే 3 అని చెప్పవచ్చు. నెక్స్ట్ 4 ఉంటే థైరాక్సిన్ అని చెప్పవచ్చు. థైరాక్సిన్ అంటే 4 అని చెప్పవచ్చు. నెక్స్ట్ కాల్సిటోసిన్, ఇది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ అనేటువంటి గొంతుకు ఇరువైపు అంటే ఒక బటర్ఫ్లై ఆకారంలో ఉన్నటువంటిది గొంతు భాగంలో ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడే చెప్పిన థైరాయిడ్ గ్రంథి అనేటువంటి అంతఃస్రావక గ్రంథులకెల్లా అతిపెద్ద గ్రంథి అని చెప్పాను. మరి థైరాయిడ్ యొక్క ఇరుకు స్థలాన్ని ఇస్తమస్ అని చెప్పవచ్చు. ఇది ట్రైఐడో థైరాక్సిన్ అనేటువంటిది, మరి థైరాక్సిన్ కాల్సిటోసిన్ అనేటువంటిది ఇంపార్టెంట్ హార్మోన్ అని చెప్పవచ్చు. మరి దీంట్లో 2 లంబికలుగా కనిపించే అవకాశం ఉంది. మరి థైరాయిడ్ అనేటువంటి T3 అంటుంటారు చూడండి. ఇది అయోడిన్ పరమాణువు మాత్రమే ఉంది. అంటే దీంట్లో అయోడిన్లో ఎక్కువగా వచ్చేటువంటి అంటే అయోడిన్ ఉప్పు తీసుకోవడం వల్ల T3 అంటే ట్రై అయోడో థైరాక్సిన్ అనేటువంటిది మనకు అంటే అయోడిన్ పరమాణువు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మరి టెట్రా అయోడో థైరాక్సిన్ అని కూడా కొన్ని ఉండే అవకాశం ఉంటుంది. T3, T4 అండ్ కాల్సిటోసిన్ అనేటువంటిది
ఉండే అవకాశం. మరి దీనివల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి? ఇందులో చాలా వ్యాధులు ఉన్నాయి. హైపర్ థైరాయిడిజం. హైపర్ అంటే ఎక్కువగా థైరాయిడ్ T4 అణువులు కనుక ఎక్కువగా స్రవించబడతాయి అంటే హైపర్ థైరాయిడిజం అంటారు. దీంట్లో ఉన్నటువంటిది ఒకవేళ హైపర్ థైరాయిడిజంలో థైరాక్సిన్ అనేటువంటిది అధికంగా విడుదలవడం వల్ల ఏమవుతుందంటే హైపర్ అంటే ఎక్కువ నిద్రలేమి అనమాట. అంటే నిద్ర రాకుండా, హృదయ స్పందన రేటు అనేది పెరుగుట, బరువును కోల్పోవడం, సన్నబడడం వంటివి ఈ వ్యాధి. దీన్ని గేవ్స్ వ్యాధిగ్రస్తులు అని కూడా చెప్పవచ్చు. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు గేవ్స్ వ్యాధి అంటే చాలా బరువును కోల్పోవడం వల్ల సన్నబడడం అనేటువంటి చూడవచ్చు. దీంట్లో వీళ్ళు కంటి వెనుక భాగంలో అంటే ఏమనొచ్చు అంటే శ్లేష్మం చేరుట అనేటువంటిది చూడవచ్చు వీళ్ళ యొక్క నేత్రాలు. మరి దీన్ని హెక్సోథార్మిక్ గాయిటర్ అని కూడా చెప్పవచ్చు. ఈ గాయిటర్ని హెక్సోథార్మిక్ గాయిటర్. ఒకవేళ హైపర్ కాకుండా హైపో అంటే తక్కువ థైరాయిడ్ రిలీజ్ అయితే హైపో అంటుంటారు. అంటే వీళ్ళలో థైరాయిడ్ గ్రంథి పెద్దగా అవుతుందని చెప్పవచ్చు. పెద్దగా అవడం వల్ల గొంతు వాపు అనేది స్రవిస్తుంది. అంటే దీని కారణం గొంతు వాపు. ఎందుకంటే అయోడిన్ లోపించడం ద్వారా, ఆహారంలో అయోడిన్ లోపించడం ద్వారా గొంతు వాపు అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ అవుతే ఏమవుతుంది? గొంతు బరువు తగ్గుట, సన్నబడము, హృదయ స్పందన అనేటువంటిది రేటు అనేది ఎక్కువగా ఉండడం, నిద్రలేమి ఉండడం, ఇవన్నీ కూడా హైపర్లో చూడవచ్చు. అదే హైపోలో చూస్తే అంటే గొంతు వాపు సంభవించడం చూడవచ్చు. మరి పెద్దవారిలో చూస్తే ఒకవేళ థైరాయిడ్ గ్రంథి తక్కువ స్రావం ఉంటుంది మిక్సో ఎడిమా అంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు చూస్తే క్రెటినిజం అంటారు. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. చైల్డ్ అనగానే చిల్డ్రన్ అంటాం కాబట్టి క్రెటినిజం అని చెప్పవచ్చు. పెద్దవారిలో అయితే థైరాక్సిన్ అనేటువంటి లోపించడం ద్వారా, తక్కువ స్రవించడం వల్ల మిక్సో ఎడిమా అని చెప్పవచ్చు. మరి మిక్సో ఎడిమా యొక్క లక్షణం ఏంటిది? థైరాయిడ్ లక్షణం ఏంటి చూద్దాం. మరి థైరాయిడ్ ఉత్పత్తిలో 3వ హార్మోన్ ఏమంటారు అని చెప్పిన కాల్సిటోసిన్. మరి థైరోకాల్సిటోసిన్ అని కూడా అంటే ఇది రక్తంలో కాల్షియం ఫాస్ఫేట్ స్థాయిని నియంత్రిస్తుంది. కాల్షియం ఫాస్ఫేట్ స్థాయిని నియంత్రణ చేసింది కాల్సిటోసిన్ అని చెప్పవచ్చు. రక్తంలో మాత్రమే, ఇది మూత్రపిండంలో కాదు, అది గుర్తుపెట్టుకోండి. కాల్షియం విసర్జన చేయకుండా చేసేది మనకి పారాథార్మోన్ అని చెప్పినా కదా, అది పారాథైరాయిడ్ గ్రంథి అని చెప్పవచ్చు. మరి లోపించడం వల్ల చిన్నపిల్లల్లో క్రెటినిజం అని చెప్పిన క్రెటినిజం అనేటువంటి 6 నెలల పిల్లల వయసులోనే చూడవచ్చు. వీళ్ళు ఏంటంటే 18 నుండి 18 నెలల వరకు వచ్చిన పిల్లలు మాట్లాడకపోవడము, నడవకపోవడం అనేది జరుగుతుంది. దీనిలో కారణం థైరాయిడ్ లోపించుట అని చెప్పవచ్చు. వీళ్ళు ఏమవుతుందంటే మూగ చెవుడు లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దేహ ఉష్ణోగ్రత తగ్గుట, జీవక్రియ తగ్గుట అనేటువంటిది, అయోడిన్ శాతం అనేది తగ్గుట వల్ల ఏమన్నా కొలెస్ట్రాల్ అనేది బాగా శరీరంలో పెరిగిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం పెద్దవారిలో చూసినట్టయితే ఏమని చెప్పిన మిక్సో ఎడిమా అని చెప్పిన. మరి మిక్సో ఎడిమాలో ఈ వ్యాధి పెద్దవారిలో కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ లోపం అనేటువంటిది థైరాక్సిన్ వల్ల పెద్దవాళ్ళలో మిక్సో ఎడిమా వస్తుంది. ఇది ముఖ్యంగా స్త్రీలలోనే కనిపిస్తుంది కాబట్టి దీన్ని స్త్రీలను మామూలుగా గర్ల్స్ అంటారు కాబట్టి దీన్ని గర్ల్స్ వ్యాధి అని చెప్పవచ్చు. పురుషుల్లో అంతగా ఉండదు. ఈ థైరాయిడ్ అంటే మామూలుగా T4 తక్కువ స్రవించడం చెప్పవచ్చు థైరాక్సిన్. మరి వీరిలో ఎలా ఉంటుంది అంటే అయోడిన్ తక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇది పెద్దవాళ్ళలో వచ్చేదాన్ని మిక్సో ఎడిమా అంటారు. మరొక పేరు ఏంటిది గర్ల్స్ వ్యాధి అని కూడా. థైరాయిడ్ గ్రంథి పరిమాణం అనేది పెరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖము ఉబ్బుట, బాగా ఆయాసపడుట అనేటువంటిది పెద్దవాళ్ళు చూడవచ్చు. దీన్ని BMR తగ్గుతుందని చెప్పవచ్చు. అంటే జీవక్రియ రేటు పూర్తిగా తగ్గుతుంది కాబట్టి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది, హృదయ స్పందన కూడా తగ్గుతుంది. మరియు చిన్నపిల్లలు అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. మూగ చెడు లక్షణాలు రావడము ఇవి అయోడిన్ లోపం వల్ల అని చెప్పవచ్చు. జలుబుకు త్వరగా గురి కావడం కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు చిన్నపిల్లల్లో. వీళ్ళు కంటి రెప్పలు తక్కువ కదులుతాయి పెద్దవాళ్ళు.
మిక్సో ఎడిమా వల్ల వచ్చే వ్యాధులు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కొన్నిసార్లు శిశువు కూడా పుట్టే అవకాశం ఉండదు. అంటే మామూలుగా గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు కంపల్సరీ పిల్లలు పుట్టట్లేరు అన్నప్పుడు కంపల్సరీ థైరాయిడ్ పరీక్ష చేయడం జరుగుతుంది. థైరాయిడ్ లోపించినట్టయితే వాళ్ళు కంపల్సరీ థైరాయిడ్ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది బిఎంఆర్ అంటే జీవక్రియ నియంత్రణలో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మెటబాలిక్ రేటుని నియంత్రిస్తుంది కాబట్టి కంపల్సరీ థైరాయిడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే అన్ని మన జీవక్రియల్లో పూర్తిగా, ఎందుకంటే అయోడిన్ కంపల్సరీ ఉన్న ఆహారం ఇవ్వడం పిల్లలకు, పెద్దలు కూడా అయోడిన్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది రక్తంలో కాల్షియం ఫాస్ఫేట్లను నియంత్రిస్తుంది అని చెప్పవచ్చు. అంటే కాల్షియం అంటే ఫాస్ఫేట్ల యొక్క నియంత్రణకు తోడ్పడుతుంది అని చెప్పవచ్చు. మరొక స్లైడ్ చూద్దాం. ఇందులో నెక్స్ట్ మనం ఇది చూడండి, ఇది క్లోమం యొక్క అడ్డుకోత అని చెప్పవచ్చు. ఇది అంటే క్లోమం అనేటువంటి ఆహార వాహిక కింద ఉన్నటువంటిది భాగము. దీని యొక్క పని మరియు దీని యొక్క వచ్చే వ్యాధులు అనేది చూద్దాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్యాంక్రియాస్ అంటుంటారు. ప్యాంక్రియాస్ డైజెస్ట్ సిస్టంలో గోల్ పౌడర్ కింద ఉన్నటువంటిది ఇటువైపు ఒక పత్రం వంటి ఆకారం అని చెప్పిన చూడండి అక్కడ కనబడుతుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి టీఎస్ అనమాట. అంటే ఇవి అడ్డుకోత కనుక మనం చూస్తే ఇది చుట్టూ చూడండి ఒక ఫ్లవర్ మోడల్లో, ఎల్లో ఫ్లవర్ మోడల్లో ఉన్నటువంటిది ఈ ప్యాంక్రియాస్. దీన్ని ఏమనొచ్చు, క్లోమం అడ్డుకోత. ఇది హెక్సోక్రైన్ అనొచ్చు. హెక్సోక్రైన్ ప్యాంక్రియాస్ అని చెప్పవచ్చు. హెక్సోక్రైన్ అని చెప్పవచ్చు. చుట్టూ ఫ్లవర్ మోడల్లో ఉన్నటువంటిది. లోపల వైపు చూడండి బ్లూ కలర్లో ఉన్నటువంటి డాట్స్ని ఆల్ఫా సెల్స్ అంటుంటారు. నెక్స్ట్ జస్ట్ గ్రీన్ లాగా ఉన్నటువంటి బీటా సెల్స్ అని కూడా చెప్పవచ్చు. ఆల్ఫా సెల్స్ అనేటువంటిది గ్లూకాగాన్ని స్రవిస్తుంది. బీటా సెల్స్ అనేటువంటిది ఇన్సులిన్ని స్రవిస్తుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ డెల్టా సెల్స్ అనేటువంటిది ఏమనొచ్చు, సొమాటో స్టెయిన్ అని చెప్పచ్చు. అంటే దైహిక కణాలను, సొమాటో స్టెయిన్ అనేటువంటి దైహిక కణాలను ఏర్పరచుకోవచ్చు. ఇంకా వీటిలో కూడా ఇంకా అణువులు ఉంటాయి. ఇన్సులిన్ అటువంటి మీరు గుర్తుపెట్టుకుని, ఇన్సులిన్ బీటా కణాలు స్రవిస్తాయి, మరి ఆల్ఫా కణాలు గ్లూకాగాన్ని స్రవిస్తాయి. మరియు ఇంకోటి ఎఫ్ కణాలు, డెల్టా కణాలు అని కూడా ఉంటాయి. దీన్ని స్టాటిన్ అని చెప్పచ్చు. స్టొమాటోస్టాటిన్ అనేటువంటిది ఈ యొక్క స్టొమాటోస్టాటిన్ అంటే గ్రోత్ హార్మోన్ను నిరోధిస్తుందని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్ అంటే ఒక దశ వరకే పెరుగుదల ఉంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. అది నియంత్రణ చేసేది ఏంటంటే ఏమనొచ్చు, డెల్టా కణాలు అని చెప్పవచ్చు. ఈ ప్యాంక్రియాస్ యొక్క డయాగ్రామ్ అనేటువంటిది మీరు కొంచెం బుక్లో లేని వాళ్ళు చూసి వేసుకోండి. ఎందుకంటే చాలా వరకు ఇది తక్కువ పరిమాణంలో ఇది డయాగ్రామ్ దొరికే అవకాశం ఉంటుంది. మరి దీని యొక్క డిజార్డర్స్ కనుక మనం ఎలా అంటే లోపాల వల్ల ఏంటి, ఫస్ట్ దీని యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. మరి దీంట్లో ఆల్ఫా కణాలని గ్లూకాగాన్, బీటా కణాలని ఇన్సులిన్, డెల్టా కణాలని సొమాటోస్టాటిన్, ఇంకొకటి కూడా ఉంటుంది ఇందులో ఇవ్వలేదు, ఎఫ్ కణాలు ఉంటుంది. దీన్ని ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ స్రావాలు అంటారు. ప్యాంక్రియాటిక్ పాలిపెప్టైడ్ స్రావాలు అంటే ఇవి డైజెస్ట్కి ఉపయోగపడుతుంటాయి. అంటే జీర్ణక్రియకు, అమైనో ఆమ్లాలు, లిపిడ్ల జీర్ణక్రియకు తోడ్పడే అవకాశం ఉంటుంది. మరి ఫస్ట్ మనం ఆల్ఫా కణాల గురించి చూద్దాం. మరి వీటిలో నేను ముందుగా కొంచెం లెసన్ చెప్పదలుచుకున్నా. దీంట్లో క్లోమము అనేటువంటిది ఇది ఉదర కుహరంలో జీర్ణాశయానికి క్రింది వైపున పసుపు వర్ణంలో ఉన్నటువంటిది అని చెప్పవచ్చు. మామూలుగా 6 ఇంచెస్ ఉంటుంది. 85 గ్రామ్స్ బరువు ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు.
మరి దీంట్లో క్లోమ గ్రంథి సుమారుగా ఒక 98% ఎసిన్9 అనేటువంటి లంబికలు ఉండే అవకాశం. అంటే ఎసిన్9 ఇక్కడ చూడండి, ఎసిన్ఆర్ సెల్స్ అనేటువంటిది 98% అవే ఉంటాయి. ఇక్కడ ఎల్లో కలర్లో ఫ్లవర్ కనిపి చూడండి, అవి 98% అవే ఆక్రమించి ఉంటాయని చెప్పవచ్చు. మరియు ఇందులో పుట్టికలు చిన్న చిన్న ఉండవు, ఆల్ఫా బీటా పుట్టికలు అని చెప్పినా కదా, వీటిని ఏమంటారంటే లాంగర్ హ్యాండ్స్ పుట్టికలు అంటుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగర్ హ్యాండ్స్ పుట్టికలు అనేటువంటివి ఇందులో 4 రకాల అంతఃస్రావక గ్రంథులు ఉంటాయి. ఆల్ఫా, బీటా అండ్ డెల్టా అనేటువంటివి, ఇంకోటి ఎఫ్ కణాలు కూడా ఉంటాయి. ఆల్ఫా దాన్ని గ్లూకాగాన్, ఇన్సులిన్, సొమాటోస్టాటిన్ అని కూడా చెప్పవచ్చు ఒక్కొక్కటిగా. మరియు ఫస్ట్ మనం చూద్దాం గ్లూకాగాన్ పొందుతాం. మరి గ్లూకాగాన్ ఏం పనిచేస్తుంది అంటే, ఇది మామూలుగా గ్లైకోజన్ను మనం తిన్న ఆహారం ఇందులో నిల్వ ఉంటుంది, క్లోమంలో నిల్వ ఉంటుందంట, అంతే కదా. దాన్ని ఏమంటారు అంటే క్లోమం మామూలుగా ప్యాంక్రియాస్లో నిల్వ ఉంటుంది. మనం తిన్న ఆహారం అది నిల్వ ఉన్నటువంటిది కాలేయంలో మామూలుగా దాన్ని ఏమంటారు గ్లైకోజన్ అని చెప్పవచ్చు. అంటే గ్లైకోజన్ అనేటువంటిది దాన్ని గ్లూకోజ్గా మారిస్తే దాన్ని ఏమంటారు గ్లూకాగాన్. తిన్న ఆహారం గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది, దాన్ని గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేది ఏమనొచ్చు గ్లూకాగాన్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా ఉపవాసం కానీ పని కానీ ఎక్కువ చేసేటప్పుడు ఈ ఆల్ఫా కణాలు వీటిని ఏమనొచ్చు లాంగర్ హ్యాండ్ పుట్టికలు అనేటువంటి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఎమర్జెన్సీగా ఇవి ఏం చేస్తుంటాయంటే కాలేయంలో నిల్వ ఉంటుంది కదా గ్లైకోజన్, దాన్ని విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్ను విడుదలకు తోడ్పడుతుంటారు. రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది అని చెప్పవచ్చు. అందువల్ల ఏమొచ్చి ఈ హార్మోన్ని హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. హైపర్ గ్లైసిమిక్ హార్మోన్ అని కూడా చెప్పవచ్చు. మరి ఇది మామూలుగా గ్లూకోగోనమాస్ అనే వ్యాధి కూడా వస్తుందని చెప్పి, ఆల్ఫా కణాలు క్యాన్సర్ కనుక వస్తే, ఒకవేళ క్లోమం క్యాన్సర్ అని కూడా అంటుంటారు. అంటే క్లోమంలో కూడా క్యాన్సర్, ఆల్ఫా కణాల్లో కనుక రణాలు కనుక ఏర్పడితే దాన్ని ఏమంటారు గ్లూకాగోనామస్ అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ లాంగర్ హ్యాండ్ పుట్టికల్లో ఏమైనా లోపాలు ఏర్పడితే వ్రణాల వంటి క్యాన్సర్ కూడా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఇది ఏం పనిచేస్తుంది, నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ను విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్గా మారుస్తుంది అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియను ఏమంటే గ్లూకోనియోజెనసిస్ అంటారు. ఏమంటారు గ్లూకోనియోజెనసిస్ ప్రక్రియ ఎందులో జరుగును, ఆల్ఫా కణాలైనటువంటి గ్లూకాగాన్లో జరుగును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం బీటా కణాలు చూద్దాం. బీటా కణాలు ఇది ఒక ప్రోటీన్ హార్మోన్ అని చెప్పవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అని చెప్పవచ్చు. ఇది ఏమవుతుందంటే మనం తిన్నటువంటి ఆహారం అనేటువంటిది గ్లూకోజ్ను, మనం తీసుకున్నటువంటి ఆహారం ఉంటాయి కదా గ్లూకోజ్ అంటే మోనోసాకరైడ్లు ఉంటాయి కదా, గ్లూకోజ్ను ఏమవుతుందంటే మామూలుగా పాలీసాకరైడ్ అనేటువంటిది మామూలుగా గ్లైకోజన్గా మార్చే అవకాశం ఉంటుంది అన్నమాట. జంతువుల్లో నిల్వ ఉండే చక్కెర ఏంటిది గ్లైకోజన్ అంటారు. గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చే ప్రక్రియను గ్లైకోజెనసిస్ అంటారు. గ్లైకోజెనసిస్. మరి గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేది గ్లైకోనియోజెనసిస్ అంటుంటారు. ఇది ఆల్ఫా కణాలు చేస్తాయి, బీటా కణాలు గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తాయి. మార్చినటువంటి గ్లైకోజన్ని కాలేయంలో నిల్వ ఉంచుతుంది. ఎప్పుడైతే కండరాల్లో నిల్వ ఉంచుతుంది, కాలేయంలో కానీ కండరంలో కానీ నిల్వ ఉంచుతుంది అని చెప్పవచ్చు. మరి గ్లూకోజ్ నుంచి క్రొవ్వుల సంశ్లేషణకు సహాయపడుతుందని చెప్పవచ్చు. గ్లూకోజ్ వ్యాపనం చెందేలా కణత్వచల పారగమ్యత కూడా తోడ్పడుతుందని చెప్పవచ్చు. మరి కొన్ని వ్యాధులు కూడా వస్తాయి బీటా కణాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటివి, చాలా ఇంపార్టెంట్ చెప్పవలసింది ఏంటంటే, ఇది మనము అంటుంటాం కదా ఇన్సులిన్ పేషెంట్ అంటే, ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఏం లాభం అంటే, మనం తిన్న ఆహారము గ్లూకోజ్గా మారినప్పుడు దాన్ని గ్లైకోజన్గా మారుస్తుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ డయాబెటీస్ మిలిటస్ ఉన్నటువంటి పేషెంట్లు ఏమవుతుందంటే, ఇన్సులిన్ లేకపోవడం వల్ల తిన్న ఆహారము యూరిన్ ద్వారా బయటికి పోతుంది, మూత్ర విసర్జనలో చక్కెర పోవడం అనేది జరుగుతుందని డయాబెటీస్ మిలిటస్ అంటుంటారు. ఒకవేళ గ్లూకోజ్లో చక్కెర స్థాయి అనేది పెరుగుతుంది అంటారు హైపర్ గ్లైసిమియా వ్యాధి అనొచ్చు.
మరి మూత్రంలో గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది అంటే గ్లైకోసూరియా అని చెప్పవచ్చు. మూత్రం అధికంగా విసరిస్తామంటే పాలియూరియా అనొచ్చు. గ్లైకోసూరియా అంటే మూత్రంలో చక్కెర ఉండుట, లేకపోతే డయాబెటీస్ మిల్లిటస్ అని కూడా చెప్పవచ్చు మనం. మరి ఇన్సులిన్లో కనుక చూసినట్టయితే ఈ డయాబెటీస్ మిల్లిటస్ ఉన్నటువంటి పేషెంట్ ఇన్సులిన్ తక్కువగా ఉన్నటువంటి దేహంలో తక్కువగా బీటా కణాలు రిలీజ్ అవుతే వాళ్ళలో ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయటం ద్వారా గ్లూకోజ్ స్థాయి అనేటువంటి తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిందంటే అది గ్లైకోజన్ రూపంలో నిల్వ అవుతూ ఉంటుంది. అందుకోసం మన ఇంట్లో షుగర్ పేషెంట్స్ చూడండి, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకంగా తింటూనే ఉంటుంటారు. షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువగా ఏదో తింటూనే ఉంటారు. దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు ఈ గ్లూకోజ్ ఏంటంటే ఇప్పుడు గ్లూకోజ్ అనేటువంటి గ్లైకోజన్గా మార్చేటువంటి హార్మోన్ ఇన్సులిన్ లేదు అని మీరు గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ మనం చూసినట్టయితే డెల్టా కణాలు కింది వైపు ఉన్నటువంటి 3 డెల్టా కణాలు ఏమంటే ఇది గ్రోత్ హార్మోన్ని నిరోధిస్తుందని చెప్పవచ్చు. నిరోధించడం అంటే మామూలుగా నియంత్రణ చేస్తుంది అని చెప్పవచ్చు. అంటే కొద్దిగా ఏజ్ వరకే ఉండి దానికి తగ్గిస్తుందని చెప్తుంది. సొమాటో మీన్స్ బాడీ అనమాట, శరీరం పెరుగుదలని దీన్ని డెల్టా కణాలు అని చెప్పవచ్చు. మరి ఇంకొకటి ఎఫ్ కణాలు ఇక్కడ ఇవ్వలేదు. ఎఫ్ కణాలు అనేటువంటిది చక్కెర గాఢత పెంచే హార్మోన్ ఏంటిదని చెప్పిన గ్లూకాగాన్. చక్కెర గాఢతను తగ్గించే హార్మోన్ ఇన్సులిన్. ఎందుకంటే రక్తంలో చక్కెర పెంచేది గ్లూకాగాన్, రక్తంలో చక్కెర తగ్గించేది ఇన్సులిన్ అని చెప్పవచ్చు. ఒక ఇన్సులిన్ దాన్ని ఏమంటారు ఎనాబోలిక్ హార్మోన్ కూడా చెప్పవచ్చు. కెటా అంటే దీన్ని కెటాబోలిక్ హార్మోన్ ఏమంటారు గ్లూకోజ్. ఎనాబోలిక్ అంటే చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద ముద్దగా అంటే మోనోసాకరైడ్ అన్నీ కూడా కలిసి ఏమంటే పాలిసాకరైడ్గా మారితే ఎనాబోలిక్ అని చెప్పవచ్చు. ఎనాబోలిక్ రియాక్షన్ ఇన్సులిన్ను చూడవచ్చు. కెటాబోలిక్ రియాక్షన్ చూసినట్టయితే గ్లూకాగాన్లో చూడాలి. ఎందుకంటే గ్లూకోనియోజెనసిస్ అని చెప్పవచ్చు. దీన్ని ఏమంటారు గ్లైకోజెనసిస్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక హార్మోన్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ చూడండి, అధిరుక్క గ్రంథి అంటుంటారు అడ్రినల్ గ్లాండ్. అధిరుక్క గ్రంథి హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అని చెప్పవచ్చు. దీన్ని మూత్రపిండం పైన చూడండి, ఇక్కడ గోల్డెన్ షేప్లో కనిపిస్తుంది. బీన్ షేప్డ్ ఉన్నటువంటి మూత్రపిండాల పైన ఒక జత టోపీ వంటి ఆకారంలో కనిపించేది అధిరుక్క గ్రంథి అని అడ్రినల్ గ్లాండ్ అని చెప్పవచ్చు. ఇవి ఒక జత ఉంటుంది మూత్రపిండాల పైన కనిపిస్తుంది. దీన్ని సుప్రారీనల్ గ్రంథి అని కూడా చెప్తుంటారు. సుప్రా అంటే అధిరుక్క గ్రంథి పైన ఉంటుంది, శంకు ఆకారంలో ఉంటుంది, లేకపోతే టోపీ ఆకారంలో ఏం కాదు, పసుపు వర్ణంలో ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. మరి దీనిలో ఉన్నటువంటి భాగాలు కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, కార్టెక్స్, మెడుల్లా అనేటువంటి బ్లూ టిక్స్ ఉన్నాయి చూడండి. కార్టెక్స్ అంటే వలకలము, లోపల ఉన్నటువంటి దవ్వ మెడుల్లా అంటే ఎడ్రినల్ కార్టెక్స్, ఎడ్రినల్ మెడుల్లా అంటే అధిరుక్క వలకలము, అధిరుక్క దవ్వ అని మనం చెప్పవచ్చు. మరి ఇందులో అధిరుక్క వలకలంలో ఉన్నటువంటి భాగాలు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ భాగాలు కనిపిస్తున్నాయి ఇందులో. పైవైపున చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఫస్ట్ది ఇటువైపు జోనా గ్లోమరులోసా ఉంది. జోనా గ్లోమరులోసా ఈజ్ అవుటర్ లేయర్ అని చెప్పవచ్చు. మరి మిడిల్ లేయర్ ఈజ్ జోనా ఫ్యాసిక్యులేటా అని చెప్పవచ్చు. ఇన్నర్ అంటే లోపల వైపు ఉన్నది జోనా రెటిక్యులేటా. మరి నేను ఎలా గుర్తుపెట్టంటే GFRగా గుర్తుపెట్టు. G మీన్స్ గ్లోమరులోసా, F మీన్స్ ఫ్యాసిక్యులేటా, R మీన్స్ రెటిక్యులారిస్ అని చెప్పవచ్చు. గ్లోమరులోసా, ఫెసిక్యులేటా, రెటిక్యులారిస్ అనేటువంటిది ఈ 3 లేయర్స్ అనేటువంటిది కార్టెక్స్లో మనం చూడవచ్చు. మరి కార్టెక్స్లో ఉన్నటువంటిది
వలకలంలో అతిరుక్క వలకలంలో కొన్ని హార్మోన్లు ఉంటాయి. ఇప్పుడు గ్లోమరులస్, జోనా ఫాసిక్యులేటా, జోనా రెటిక్యులేటా అని చెప్పిన చూడండి, అందులో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. మెయిన్లీగా గ్లూకోకార్టికాయిడ్, మినరల్ కార్టికాయిడ్, లైంగిక కార్టికాయిడ్లు అనేటువంటివి మనం చూడొచ్చు. మనము ఇందులో నెక్స్ట్ స్లైడ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తే ఇక్కడ చూడండి. ఇందులో రిలీజ్ అయ్యేటువంటిది చూడండి, చూడండి మినరల్ కార్టికాయిడ్, గ్లూకోకార్టికాయిడ్, ఇక్కడ చూడండి మినరల్ కార్టికాయిడ్, గ్లూకోకార్టికాయిడ్, ఆండ్రోజెన్స్ అనేటువంటి మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా ఈ 3 చూడండి. ఫస్ట్ ఈ కార్టెక్స్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉంటుంది. ఒకటి గ్లూకోకార్టికాయిడ్, మినరల్ కార్టికాయిడ్, ఆండ్రోజెన్స్ అనేటువంటిది. అంటే ఆండ్రోజెన్ ఇంకో పేరు సెక్స్ కార్టికాయిడ్స్ అని కూడా చెప్పవచ్చు. గ్లూకోజ్ కార్టికాయిడ్ మీన్స్ ఇది కాలేయంలో ఉన్నటువంటి గ్లైకోజన్ని ఏర్పరుస్తుందని చెప్పంటే గ్లైకోనియోజెనసిస్ ప్రక్రియలో పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎలా అంటే ప్రోటీన్లను, లిపిడ్లను గ్లూకోజ్ తయారీలో తోడ్పడుతుంది కాబట్టి గ్లైకోనియోజెనసిస్ అంటే, నియో అంటే కొత్తగా ఏర్పడ్డం అనమాట. ఈ కాలేయంలో గ్లైకోజన్ని ఏర్పరుస్తుంది. ఎలా? ప్రోటీన్, లిపిడ్, గ్లూకోజ్లను తయారు చేస్తుంది. ఇదే గ్లూకోకార్టికాయిడ్ పని అంటే అంటే కార్టికాయిడ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క కార్టెక్స్లో మనం చూడవచ్చు, దవ్వలో మనం చూడవచ్చు. మన నెక్స్ట్ మినరల్ కార్టికాయిడ్, ఇక్కడ డాట్స్ చూడండి. మినరల్ అంటే అవుట్ సైడ్గా ఉంది. మినరల్ కార్టికాయిడ్ ఏం చేస్తుంటాయంటే ఇవి మామూలుగా ఇవి మినరల్ అనేటువంటిది ఇది జోనా గ్లోమరోసా ప్రాంతంలో ఉంటుంది అని చెప్పవచ్చు. మరి గ్లూకోకార్టికాయిడ్ అనేది జోనా ఫాసిక్యులేటా ప్రాంతంలో ఉంటుంది అని చెప్పవచ్చు. జోనా గ్లోమరులస్ అనేటువంటి అవుటర్ లేయర్లో కనిపిస్తుంది. మరి ఇది మామూలుగా ఏం పనిచేస్తుంది? మినరల్ అనగానే మనకు సాల్ట్ గుర్తుపెట్టుకోండి, సోడియం క్లోరైడ్ నీటి నిల్వ చేస్తుందని చెప్పవచ్చు. పొటాషియం విసర్జనకు ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. సోడియంను పెంచుతాయని చెప్పవచ్చు. అంటే మూత్రంలో నీటిలో పునఃశోషలో చూసినట్టే సోడియం లెవెల్లను అధికంగా శోషిస్తుంది అని చెప్పవచ్చు. అంటే సోడియం క్లోరైడ్ నిల్వ ఉంచేదే మినరల్ కార్టికాయిడ్. ఎందుకంటే కిడ్నీ పైన ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టి, అది రుక్క పైన ఉంటుంది కాబట్టి ఇవి అధికంగా సోడియం క్లోరైడ్ని శోషిస్తుందని చెప్పచ్చు. అండి మినరల్ కార్టికాయిడ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ లైంగిక కార్టికాయిడ్ అని చెప్పచ్చు. వీటిని ఆండ్రోజెన్స్ అని కూడా చెప్పాలి. ఆండ్రోజెన్స్ మీన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. ఇక్కడ మీకు డయాగ్రామ్స్ కనిపిస్తుంది. ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టెరాన్. ఈస్ట్రోజన్ ఈజ్ ఫీమేల్లో చూడవచ్చు, టెస్టోస్టెరాన్ ఈజ్ మేల్లో మనం చూడవచ్చు. టెస్టోస్టెరాన్ ఈజ్ మేల్లో ఉన్నటువంటిది ముఖ్యంగా స్పర్మియోజెనసిస్ అనొచ్చు. ఈస్ట్రోజన్ చూసినట్టే మంత్లీ 1 ఎగ్ అనేటువంటిది ఫీమేల్లో రిలీజ్ అవుతుంది. ఈస్ట్రోజన్ అని చాలా ఇంపార్టెంట్గా ఇది ఆండ్రోజన్ అని చెప్పవచ్చు. వీటిని మరి వీటిలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి. ఒకవేళ సిండ్రోమ్స్ కూడా వస్తాయి. అంటే వీటిని డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిట్లో సిండ్రోమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు మినరల్ కార్టికాయిడ్, గ్లూకోకార్టికాయిడ్, ఆండ్రోవిరులిజం అనేటువంటివి చూసినట్టయితే ఇప్పుడు అడిసన్స్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. అడిసన్స్ వ్యాధి అనేటువంటిది అడిసన్స్ డిసీజ్ అనేటువంటిది మినరల్ కార్టికాయిడ్ ద్వారా వస్తుంది. అంటే సోడియం నీరును అధికంగా ఒకవేళ మినరల్ కార్టికాయిడ్ తక్కువ ఉండడం వల్ల సోడియం అధికంగా విసర్జిస్తే ఏమవుతుందంటే లవణాలను విసరిస్తే ఏమవుతుందంటే దీనిలో అడిసన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్ వల్ల వచ్చే సిండ్రోమ్ వెరీ ఇంపార్టెంట్. కుషింగ్ సిండ్రోమ్ అంటుంటారు. కుషింగ్ సిండ్రోమ్ అంటే మూత్రంలో చక్కెరను కోల్పోవుట, అంటే గ్లైకోసూరియా అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీన్ని కుషింగ్ సిండ్రోమ్ అంటుంటారు. ఆండ్రోజెన్స్ అంటే మామూలుగా వీటిని విరులిజం అని కూడా చెప్పవచ్చు. పురుషుల్లో మామూలుగా మనం గే అంటుంటాం కదా, వాళ్ళు ఏమనొచ్చు, పురుషుల్లో స్త్రీ లక్షణాలు కనబడతాయని ఫెమినిజం అంటారు. గే అంటుంటారు ఫెమినిజం. ఒకవేళ స్త్రీలలో పురుష లక్షణాలు కనిపిస్తే విరులిజం అంటారు.
విరులిజం, స్త్రీలలో పురుష లక్షణాలు కనిపిస్తాయి. పురుషుల్లో స్త్రీ లక్షణాలు ఉంటే ఫెమినిజం అంటారు. అంటే స్త్రీలలో గడ్డాలు, మీసాలు మరియు బొంగురు గొంతు అనేటువంటిది కనిపించుట అని చెప్పవచ్చు. అంటే స్త్రీ లక్షణం. అదే పురుషుల్లో చూస్తే వక్షోజాలాలు అనేటువంటి ఏర్పడ దీన్ని ఫెమినిజంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే తర్వాతకి లోపల వచ్చేట్టు చూసినట్టయితే కార్టెక్స్ తర్వాత వచ్చేది మెడుల్లాలో మెయిన్లీగా చూసినట్టయితే ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవ్వలేదు. ఎఫినెఫ్రిన్, నార్ ఎఫినెఫ్రిన్గా చెప్పవచ్చు. మరి నార్ ఎఫినెఫ్రిన్, నెఫ్రిన్ అనేటువంటిది మనం దవ్వ లోపల వైపు ప్రాంతం చూడవచ్చు. దీన్ని అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అని కూడా చెప్పవచ్చు. అడ్రినలిన్కి మనకు మంచి హార్మోన్, దీన్ని ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటుంటారు. ఎందుకు ఎమర్జెన్సీ అంటే మనకు భయం, కోపం, నెక్స్ట్ భరించలేని నొప్పి, ఒత్తిడి వచ్చినప్పుడు మన శరీరంలో అనుకోకుండా మన శరీరంలో గ్లూకోజ్ అనేటువంటిది రవాణా అవుతుంది. ఈ గ్లూకోజ్ రవాణా అవ్వడం వలన మనం ఏమవుతుందంటే అకస్మాత్తుగా యథాస్థానానికి రావడం, బాగా కోపడడం, భయపడడం, భరించలేని నొప్పి ఉన్నప్పుడు మన శరీరాన్ని నొప్పి నుండి తగ్గించడం, కోపం నుంచి తగ్గించడం అనేటువంటిది గ్లూకోజ్ అనేటువంటి మన శరీరానికి ఆటోమేటిక్గా అన్ని కణాలకు అందించడం జరుగుతుంది. కాబట్టి గ్లూకోజ్ స్థాయిని పెంచడాన్ని ఏమంటారు? గ్లూకోనియోజెన్సిస్ ప్రక్రియ. దీన్ని పోరాట పలాయట హార్మోన్ అంటారు. దీన్ని FF అంటారు. FFF అంటారు. దీన్ని ఫ్రైట్ అండ్ ఫైట్ అని కూడా అని చెప్పవచ్చు. ఈ విధంగా FF అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. కండరాల్లో ఏమవుతుందంటే ఒకేసారిగా లాక్టిక్ ఆమ్లంగా మారుతుందంటే లాక్టిక్ ఆమ్లం అంటే కండర గ్లాని అంటే కండర అలసటను తగ్గించడం మరియు హృదయ స్పందనను పీడనాన్ని పెంచి మళ్ళీ తగ్గించడం అనేటువంటిది జరగడం జరుగుతుంది. దీన్ని పోరాట పలాయన అని చెప్పారు. ఇప్పుడు యాక్సిడెంట్ అంటారు. కొన ఊపిరితో ఉన్నప్పటికీ మనము మాట్లాడి చనిపోయే అవకాశం ఉంది. అంటే ఒకేసారి గ్లూకోజ్ లెవెల్ అనేటువంటిది అన్ని శరీర భాగాలకు సరఫరా అయ్యి ఆ మనిషిని వేకప్ అని ఉంటే అక్కడి నుంచి లేవడానికి ప్రయత్నించడం అని జరుగుతుంది. నార్ ఎఫినెఫ్రిన్ అనేటువంటిది ఇవి మూత్రంలో చక్కెర స్థాయిని పెరగడం వంటివి సంభవించే అవకాశం ఉంటుంది. ఇవి జీర్ణక్రియ రేటును కూడా పెంచుతుంది అని చెప్పవచ్చు. ఓకే, మీరు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎవ్రీ ఇయర్ అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా మీకు చెప్తున్నాను. అంటే అధిరుక్క గ్రంథి గురించి రాయండి అని మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు. లేకపోతే పిట్యూటరీ గ్రంథి గురించి రాయండి, అడినో హైపోఫైసిస్ గురించి రాయండి అనేసి అడుగుతుంటారు. లేకపోతే థైరాయిడ్ గ్రంథి గురించి రాయండి అని మీకు క్వశ్చన్ అడిగే విధంగా ఉంటుంది. అవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, తప్పకుండా అన్ని ఎగ్జామ్లో లాక్డౌన్ పీరియడ్ ఉంది కదా అనేసి వేస్ట్ చేసుకోకండి. ఇంట్లో కూర్చొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్, మంచిగా చదువుకోండి. ఓకే, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలని నా యొక్క విన్నపం. ఓకే, థ్యాంక్ యూ.